రెండు ఐపీఎల్ మ్యాచ్లు, మొత్తం 6 వికెట్లు. ప్రతి మ్యాచ్లోనూ 3 వికెట్ల ప్రదర్శన. మొదటి మ్యాచ్లో 155.8 కిలోమీటర్ల వేగంతో ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్. రెండో మ్యాచ్లో 156.7 కిలోమీటర్ల వేగంతో ఫాస్టెస్ట్ బాల్ రికార్డును తిరగరాయడం. మయాంక్ యాదవ్ అనే లక్నో సూపర్ జెయింట్స్ పేస్ బౌలర్ సృష్టిస్తున్న సంచలనాలివి. పంజాబ్, ఆర్సీబీ మీద 2 మ్యాచ్ల్లోనూ ఎల్ఎస్జీ గెలవడానికి కీలకంగా మారి కెరీర్లో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు మయాంక్ ఎలా చెలరేగిపోతున్నాడో. నిన్న మ్యాచ్ గెలిచిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడాడు మయాంక్. తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని, తన గమ్యం, తన లక్ష్యం టీమిండియాకు ఆడాలని, బ్లూ జెర్సీ ధరించాలని చెప్పాడు. అందుకోసమే చాలా కష్టపడుతున్నానని, 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు సాధించడం కంటే లక్నోను 2 మ్యాచ్ల్లోనూ గెలిపించడం ఆనందంగా ఉందని చెప్పాడు. వేగంగా బంతులు విసరడం కోసం డైట్ మీద శ్రద్ధ, ఐస్ బాత్ ఛాలెంజ్లను రోజు తీసుకోవడం ద్వారా ఐపీఎల్లో రాణిస్తున్నానని చెప్పాడు మయాంక్ యాదవ్. చూడాలి, ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మాత్రం T20 వరల్డ్ కప్లో మయాంక్ యాదవ్ చోటు దక్కించుకోవడం ఖాయంలా కనిపిస్తోంది.